శ్రీలంక పేలుడు నుంచి అనంతపురం వాసులు త్రుటిలో తప్పించుకున్నారు. అనంతపురం నుంచి విహారయాత్రకు వెళ్లిన ప్రవాసాంధ్రులు షాంగ్రీలా హోటల్లో టిఫిన్ చేస్తూ ఉండగా పేలుళ్లు సంభవించాయి. వారి పక్క టేబుల్ దగ్గరే పేలుడు జరిగింది. పేలుడు అనంతరం ఎమర్జెన్సీ గేట్ నుంచి అనంతపురం వాసులు తప్పించుకున్నారు. పాస్పోర్ట్లు, వీసాలు అన్నీ హోటల్ రూమ్లోనే ఉండిపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని అనంతపురం నుంచి మా ప్రతినిధి అక్బర్ అందిస్తారు. అక్బర్, ప్రస్తుతం అనంతపురం వాసులు ఎక్కడున్నారు? వారి పరిస్థితి ఏ రకంగా ఉంది? వెంకట్, శ్రీలంక విహారయాత్రకు వెళ్ళినటువంటి అనంతపురం జిల్లాకు చెందినటువంటి చాలా మంది ప్రస్తుతం సురక్షిత ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం అందింది. ప్రధానంగా అనంతపురం నగరంలో ఉన్నటువంటి ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ సంస్థ, ఈ నిర్మాణ సంస్థకు సంబంధించిన ఎండీతో పాటు ఆయన సన్నిహితులు 5 మంది మొత్తం కలిసి వీళ్ళు 2 రోజుల క్రితం విహారయాత్రకు వెళ్లారు. ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఎన్నికల్లో పాల్గొనేందుకు వచ్చినటువంటి ఎన్ఆర్ఐలు కూడా కొంతమంది వీరితో పాటు వెళ్ళినట్టు తెలుస్తోంది. వీరంతా కూడా షాంగ్రీలా హోటల్లో బస చేశారు. అయితే ఉదయం 8:30 గంటల ప్రాంతంలో టిఫిన్ చేయడానికి అని చెప్పేసి హోటల్ గదిలో మొత్తం మూడు రూములు వీళ్ళు బుక్ చేసుకున్నారు. 3 రూముల్లో బుక్ చేసుకున్న సమయంలో ముగ్గురు వచ్చి టిఫిన్ చేసే సమయానికి ఇంకొక 2 రాకపోవడం కారణంగా వారి కోసం ఎదురు చూసే సమయంలో కరెక్ట్ గా అదే సమయానికి ఈ బాంబు పేలుడు సంభవించిందని చెప్పేసి ప్రత్యక్షంగా చూసినట్టు కూడా వాళ్ళు చెప్తున్నారు. ఈ బాంబు పేలుడు సమయంలో ఒక పెద్ద స్తంభం పిల్లర్ అడ్డం ఉండడం కారణంగా పక్క టేబుల్ కి వీళ్ళ టేబుల్ మధ్య పిల్లర్ గ్యాప్ ఉండడంతో మొత్తం వీళ్ళంతా కూడా చిన్న చిన్న స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వీళ్ళంతా కూడా సురక్షితంగా ఉన్నారు. అయితే హోటల్ గదిలో మొత్తం వీసాలు, పాస్పోర్ట్ అన్ని కూడా ఉండడం కారణంగా కొంత ఇబ్బంది ఎదురైందని చెప్పేసి అంటారు. అయితే ఆంధ్రప్రదేశ్, ఏపీకి భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు, తర్వాత ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అధికారులు కూడా కొంత సహకారం అందించడం కారణంగా వారు తిరిగి హోటల్ గదికి చేరుకున్నట్టు కూడా సమాచారం అందింది. వెంకట్, వారి బంధువులు ఏ రకంగా రియాక్ట్ అవుతున్నారు? బంధువుల ఆందోళన చోటు చేసుకుంది. ప్రధానంగా ఈ అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి వారు శ్రీలంకకు తరచు వెళ్లి వస్తుంటారు. ఎటువంటి సంఘటనలు గతంలో చోటు చేసుకోవాలి. ప్రశాంతమైన వాతావరణం పేరుగాంచినటువంటి శ్రీలంకలో ఈసారి ఒకసారిగా ఈ బాంబు పేలుడు సంఘటన చోటు చేసుకోవడం వాళ్ళకి ఆందోళన గురి చేసింది. దీంతో బంధువులు స్థానికంగా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ను, తర్వాత జిల్లా ఎస్పీని కూడా సంప్రదించారు. తమ వారి యోగక్షేమాలు వాళ్ళని సురక్షితంగా అనంతపురం తీసుకురావాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేశారు. అయితే జిల్లాలో ఉన్నటువంటి మిగతా ప్రాంతాల్లో కొంతమంది కూడా వెళ్ళినట్టు సమాచారం ఉంది. వారి యోగక్షేమాల గురించి ఆందోళన చెందుతున్న సమయంలో జిల్లాకు సంబంధించి ఒక టోల్ ఫ్రీ నంబర్ కూడా జిల్లా అధికారులు ఇచ్చారు. ఏదైనా సమాచారం కోసం టోల్ ఫ్రీకి సంప్రదించాలని చెప్పేసి జిల్లా అధికారులు టోల్ ఫ్రీ నంబర్ కూడా ఇచ్చారు. వెంకట్, అలాగే అక్బర్, ప్రస్తుతం వీరంతా ఎక్కడున్నారు? ఎప్పటికల్లా వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు వాళ్ళు? వెంకట్, ప్రస్తుతానికైతే మొత్తం ఇంటర్నెట్ తో పాటు మిగతా వారాలన్నింటి కూడా పూర్తిగా బంద్ చేయడంతో హోటల్ గదికి పరిమితమయ్యారు. ఇంకా 2-3 రోజులు వీళ్ళు వచ్చే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. అయితే హోటల్ గదిలో ఉన్నటువంటి వారిని బయటకు పంపడానికి కూడా పోలీసులు పూర్తి స్థాయిలో ఆంక్షలు విధించారు. ఎందుకంటే మొత్తం బయట నుంచి కూడా చాలా వ్యక్తులు లోపల ప్రవేశించడం కారణంగా వారి నుంచి ఎటువంటి వీసాలు, పాస్పోర్ట్లు లేని వారిని, వారికి సంబంధించిన ఆధారాలు ఏవైతే ఉన్న పక్క ఆధారాలు ఉంటున్నాయో వారి అందరినీ కూడా బయటకు అనుమతిస్తున్నారు. ఎయిర్పోర్ట్ లో కూడా ఇదే పరిస్థితి చోటు చేసుకుంది. అందుకోసం 2-3 రోజుల్లో పరిస్థితి సర్దుమణిగిన తర్వాత వీరంతా కూడా ఆంధ్రప్రదేశ్ తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఓకే అక్బర్. శ్రీలంకలో జరిగిన ఉగ్రదాడిని ప్రపంచ దేశాలు ముక్త కంఠంతో ఖండించాయి. ఇది పిరికి పంద చర్యగా అభివర్ణించాయి. అటు ఈ ఘటనపై స్పందించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ క్లిష్ట పరిస్థితుల్లో శ్రీలంక ప్రజలకు భారత్ అండగా ఉంటుందని అన్నారు. ఎలాంటి సాయమైనా అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. श्रीलंका में जो कुछ भी हुआ है, श्रीलंका वासियों के प्रति भारत पूरी मजबूती के साथ खड़ा है। ऐसी संकट की घड़ी में भारत श्रीलंका की जो भी मदद कर सकता है, हर मदद के लिए तैयार है। इस संकट की घड़ी में, इस पवित्र अवसर पर भगवान में लीन लोगों ने अपने स्वजन खोए हैं, उनके प्रति भी, उनके परिवारजनों के प्रति मैं मेरी संवेदनाएं प्रकट करता हूं। भाइयों बहनों, आप सब
जब वोट देने जाएंगे, कमल के निशान पर बटन दबाएंगे तो मन में ये भी तय करिए कि आप बटन दबा रहे हैं आतंकवाद को खत्म करने के लिए। శ్రీలంకలోని బాంబు పేలుళ్ల ఘటనపై విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ స్పందించారు. శ్రీలంకలోని భారత హైకమిషనర్తో మాట్లాడామని చెప్పారు. ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితిపై ఆరా తీస్తున్నామని తెలిపారు. మరోవైపు శ్రీలంకలోని భారత రాయబార కార్యాలయం మన పౌరుల కోసం హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేసింది. తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం శ్రీలంకలో జరిగిన వరుస పేలుళ్లను ఖండించారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు. వరుస బాంబు పేలుళ్లపై పాకిస్తాన్ సైతం స్పందించింది. ఉగ్రదాడిని ఖండిస్తున్నామంటూ పాక్ విదేశాంగ శాఖ ప్రతినిధి మహ్మద్ ఫైజల్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. అగ్రరాజ్యం అమెరికా సైతం ఈ ఉగ్రదాడులను ఖండించింది. అయితే దాడులను ఖండిస్తూ అగ్రరాజ్య అధినేత డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్లో పొరపాటు దొర్లింది. వెంటనే డిలీట్ చేసినా అప్పటికే ఆ ట్వీట్ వైరల్గా మారింది. ఉగ్ర పంజాకు చిక్కుకుని శ్రీలంక విలవిల్లాడుతోంది. వరుస పేలుళ్లతో అక్కడ బీతావాహ వాతావరణం నెలకొంది. ఉగ్రవాదులు భారీ విధ్వంసానికి తెగబడడంతో స్థానికులు భయంతో వణికిపోతున్నారు. దాంతో విషాద సమయంలో ఐక్యంగా ఉండాలంటూ శ్రీలంక ప్రజలకు ఆ దేశ ప్రధాని రనిల్ విక్రమసింఘే పిలుపునిచ్చారు. వదంతుల్ని నమ్మొద్దని ప్రజలను కోరారు. ఈ పిరికి పంద చర్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. තුවාල වූ සියලු දෙනාටමත් රජය වෙනුවෙන් මම කනගාටුව ප්‍රකාශ කරන්නට කැමතියි. මේ සිදුවීම රටෙත් ඒ වගේම රටේ ආර්ථිකයත් අස්ථාවර කිරීමේ බරපතල තත්ත්වයක් ලෙස මා දකිනවා. විශේෂයෙන් ආගමික සිද්ධාස්ථාන හා ප්‍රධාන හෝටල් කීපයක් ඉලක්ක කොටගෙන එල්ල වූ මේ ප්‍රහාරය මා තරයේ හෙලා දකිනවා. නීතිය ආරක්ෂා කිරීමට අප සියලු දෙනා කටයුතු කළ යුතුයි. ඒ සඳහා අවශ්‍ය සියලු පියවර ගන්නා ලෙසට මා ආරක්ෂක ලේකම් වෙතත් ත්‍රිවිධ හමුදාපතිවරුන් හා පොලිස්පති වෙතත් උපදෙස් ලබා දී තිබෙනවා. මමත් ඒ වගේම අනිකුත් ඇමතිවරුනුත් ගරු ජනාධිපතිතුමා සමග ගත යුතු ඉදිරි ක්‍රියාමාර්ග පිළිබඳ සාකච්ඡා කළා. මෙම සාකච්ඡාව සඳහා ජනාධිපති ලේකම් නීතිපතිතුමා මුදල් අමාත්‍යාංශයේ ලේකම් හා ආපදා කළමනාකාර අමාත්‍යාංශයේ ලේකම්ද සහභාගී වුණා. දැනට මේ සිදුවීම් ගැන පැවැත්වෙන පොලිස් පරීක්ෂණ වලින් අනතුරුව මේ සඳහා වගකිව යුතු පුද්ගලයන් කුමන තරාතිරමකට අයත් වුවත් ඔවුන්ට එරෙහිව දැඩි ලෙස නීතිය ක්‍රියාත්මක කරන බව සඳහන් කරන්නට කැමැතියි. ඒ සඳහා අවශ්‍ය බලතල ආරක්ෂා අංශවලට අපි ලබා දෙනවා. ශ්‍රී ලංකාවේ අපි සැමෝම මේ ජාතික අර්බුදකාරී අවස්ථාවේ ඉවසමින් කටයුතු කර සාමය ආරක්ෂා කරමු. ස්තුතියි. The police will brief you from time to time on those aspects. Police is collecting those also, so they will make it available. Sir, how do you see the economy being affected in the future economy? Pardon? How do you see the economy and the country being affected in the near future economy? This will lead to, whenever this happens in any country, you find a downward trend. In fact, you will find that tourism will get affected in our country. For some time, that's happened in every country. And that was one of the rising sectors. Similarly, there will be initially some outflow of funds. Those are some of the issues that will come up with this position.
ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఆత్మశాంతి కలగాలని పేలుళ్లు జరిగిన చర్చలకు సంబంధించిన మత గురువులు ప్రార్థనలు చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని వెంటనే శిక్షించాలని కోరారు. శ్రీలంకలో జరిగిన మారణకాండను యావత్ క్రీడాలోకం ఖండించింది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి సామాజిక మాధ్యమాల వేదికగా పలువురు సంతాపం తెలిపారు. దాడులు జరిగాయని తెలిసి ఎంతో బాధేసింది. అందరూ ఏకమై ఈ ఘటనను ఖండించాలి. హింసావాదానికి ఇక స్వస్తి పలకాలి అంటూ సచిన్ తెందుల్కర్ తన ఆవేదన వ్యక్తం చేశారు. ఘటన గురించి తెలిసి షాక్కి గురయ్యానని టీమిండియా సారథి విరాట్ కోహ్లీ విచారం వ్యక్తం చేశారు. దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలిపారు. అందమైన దేశంలో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమన్నారు రోహిత్ శర్మ. నిందితులను కఠినంగా శిక్షించాలని శిఖర్ ధవన్ కోరారు. అసలు ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతోంది? ఆ దేవుడు అందరినీ కాపాడాలని సానియా మీర్జా ఆవేదన వ్యక్తం చేశారు.